హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వంకాయతో ఎన్నో రకాలు చేస్తుంటాం కదా. ఈరోజు వంకాయతో ఎంతో టేస్టీ గ్రేవీ కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసేయచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. రైస్లోకైనా, రోటీలోకైనా, బగారాలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా వీడియో పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, అస్సలు లేట్ చేయకుండా ఈ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా వంకాయ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దామండి. ఇక్కడ నేను ఒక కప్పు దాకా వేయించి పక్కకు పెట్టుకున్న పొట్టు తీసిన పల్లీలు, ఒక 7-8 దాకా ఎల్లిపాయలు, ఒక చిన్న సైజు కొబ్బరి, నేను కాల్చిన కొబ్బరినే తీసుకున్నానండి. ఒక సగం ముక్క కొబ్బరి, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఇవన్నీ అయితే తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వంకాయలు చూస్తున్నారు కదా, ఇలా నేను ఏ వంకాయలైనా వేసుకోవచ్చు అండి. బ్లాక్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ వంకాయలు ఉంటాయి కదా, ఇవైతే తీసుకున్నా. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇందులో గ్రేవీ కోసం ఒక 2 కట్టల దాకా కొత్తిమీర తీసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొత్తిమీర కాడలతో సహా కడిగి పక్కకు పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఇప్పుడు మనం అన్నీ చూపించినాం కదా, పల్లీలు, కొబ్బరి, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు అయ్యాక, కొద్దిగా దగ్గరకు అయ్యాక ఇందులో కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. ఇలా కొత్తిమీర కూడా వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఇలా కొత్తిమీర దగ్గరకు అయ్యే వరకు కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపులే. ఇక ఇక్కడ చూస్తున్నా కదా, ఇలా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లగైనాక మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేయాలి, వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేయాలండి. ఇంగువ వల్ల కూడా చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న వంకాయలు కట్ చేసుకున్నాం కదా, వంకాయలు ఇందులో వేసేసుకుందాం. ఇలా ముందుగా ఆయిల్లో వంకాయలను ఫ్రై చేసుకోవాలి. ఇలా 3-4 నిమిషాలు ఇలా మంచి కొద్దిగా కలర్ మారాక ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే. ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుందాం. నెక్స్ట్ 1.5 స్పూన్ దాకా ఉప్పు, అంటే తగినంత ఉప్పు అయితే వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కారం మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి చూసి కారం అయితే వేయండి. నేను 1 స్పూన్ వేస్తున్నా. లాస్ట్కి కొద్దిగా ధనియాల పొడి వేసేసుకుంటే సరిపోతుందండి. మొత్తం కలిపేసేసుకొని మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే వేయాలి. ఇలా నేను 1 గ్లాస్ దాకా వాటర్ అయితే వేస్తున్నా. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఒక 5 మినిట్స్ అయ్యాక చూపిస్తున్నా. వంకాయలు అయితే తొందరగానే ఉడికిపోతాయి కదా. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చాక ఇంకొక 2-3 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, థిక్ గ్రేవీ అయితే మంచిగా అయింది. ఇంకా ఇందులోకి ఏం వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్కి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీ వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చూశారు కదా, ఎంత సింపులో, చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.